వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ స్ట్రాటజీ గురించి చెప్పండి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ శ్రీధర్ సిసి, మన ఛానల్లో చాలామంది అవుట్ ఆఫ్ శ్రీధర్ సిసి సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సారీ ఫర్ ద డిలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది రావటం జరిగింది. సో అందువల్ల నేను కొంచెం టైం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని చేస్తున్నాను. సో కొంచెం మేజర్గానే ప్రాబ్లం అయింది. సో అందువల్ల ఇంత టైం తీసుకున్నాను. రియల్లీ సారీ ఫర్ దట్. సెకండ్ థింగ్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇంగ్లీష్ స్ట్రాటజీ గురించి ఇదైతే. సో ప్రజెంట్ వచ్చేసరికి సిలబస్ చెప్తాను. ఆర్సీ రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఒకాబులరీ ఉంది. నెక్స్ట్ మనకి 2026 ఇంగ్లీష్కి గాను ఫ్రేజ్ రీప్లేస్మెంటు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, పారాజంబుల్, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్ ఎర్రర్స్. ఒక వర్డ్ ఇచ్చేసరికి అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అని అడుగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిల్లర్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ కరెక్షన్ ఉంది, వర్డ్ రీప్లేస్మెంట్ ఉంది, సెంటెన్స్ రీప్లేస్మెంట్ ఉంది, ఇడియోమెటిక్ ఫ్రేజెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్లర్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చి ఫిల్లర్స్ ఇస్తారు. ఒక 2 లైన్ సెంటెన్స్, లేదనుకో ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చి ఫిల్లర్స్ అనేది ఇస్తారు. మనకి ప్రిలిమ్స్కి మనకి 30 మార్క్స్కి అలా ఉంటుంది మామూలుగా అయితే. సో మనకేంటంటే అందులో మేజర్ పార్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్కి అనేది మెజారిటీ పార్ట్ అనేది మనం ఇవ్వాలి. సో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చదవాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. రీడింగ్ కాంప్రహెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 5 to 9 మార్క్స్ అనేది ఆర్సీలో రావడం జరుగుతుంది, ఓకేనా. 5 to 9 క్వశ్చన్స్, ఈజీగా 9 క్వశ్చన్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది చెప్తాను. మిగతావి కూడా మనకి ఏంటంటే కొన్ని హ్యాబిట్స్ చదివితే వస్తాయి, అవి ఎలా ఏంటి అనేది చెప్తాను. ఆర్సీ మాత్రం కంపల్సరీగా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇంకా ఎర్రర్ డిటెక్షన్, వొకాబులరీ, ఫ్రేజర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ రావాలి అంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ నేను యూస్ చేసిన స్ట్రాటజీ చెప్తాను. ఎడిటోరియల్ అండి. ఎడిటోరియల్ అసలు రీడింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి చెప్తాను. ద హిందూ ఉంటుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, ద ఎకనామిక్స్ టైమ్స్. వీటిలో నేను మ్యాక్సిమం యూస్ చేసేది ద హిందూ అండి. ద ఎకనామిక్స్ టైమ్స్ కూడా వచ్చేసరికి మనం వీక్లీ వన్స్ అన్న ఒకసారి చెక్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒకాబ్ అనేది ద హిందూకి మిగతా వాటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి మీరైనా ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనం న్యూస్ పేపర్స్ వేయించుకోలేకపోతే మనకి ఆ వెబ్సైట్స్లోనే మనకి చక్కగా మనం డిజిటల్గానే చదువుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చదవటమే కాదు, దీనికి తగ్గట్టు మనం కొన్ని వీడియోస్ అనేది చూస్తే, ఇప్పుడు మనం హిందూ ఎడిటోరియల్ ఉంటుంది మిడిల్ పేపర్లో, అది చదువుతాము కానీ కొన్ని వర్డ్స్ అనేది మనకి అర్థం కావు. సో దానికి మనం కుదిరితే మనంతట మనం ఓన్గా ఆ సెంటెన్స్ రాసుకొని మీనింగ్స్ ఏంటి, వర్డ్ కొలికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా రాసుకోవాలి, ఓకేనా. అవి ఎలా కూడా నేను క్లియర్గా చెప్తాను, ఓకేనా. గ్రామర్కి వచ్చేసరికి 2 టైప్స్లో నేర్చుకోవచ్చు. మనం గ్రామర్ వచ్చేసరికి వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ శ్రీధర్ సిసిలో అయితే 200 రూల్స్ అని చెప్పి మనకి మూర్తి సార్ ఒక వీడియో చేయడం జరిగింది. అదైతే సూపర్గా ఉంటుంది. కొన్ని ఛానల్స్లో 120 రూల్స్ అని కూడా పెట్టారు. బట్ దానికన్నా ఇదైతే చాలా బాగుంది అనిపించింది. అంటే మేము శ్రీధర్ సిసి వాళ్ళం కదా, ఇది శ్రీధర్ సిసిని ప్రమోట్ చేయడానికి కాదు, చాలా యూస్ఫుల్ అయింది. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా నా ఛానల్స్ కంటిన్యూస్గా, నా వీడియోస్ కంటిన్యూస్గా చూస్తే ఆర్ఆర్బీ పీఓ నాకు మెయిన్స్ పోయింది కూడా ఇంగ్లీషేనండి. 18.40 అలా పెట్టారు కట్ ఆఫ్, నాకు 14.75 ఎంత వచ్చింది. సో నేను మీరు క్లియర్గా చూడండి, నేను అప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది కోచింగ్ తీసుకొని, అవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతుంది, సారీనా. ఓకే, 200 రూల్స్ అనేది జస్ట్ రూల్స్ చూడటం కాదు, ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఎవ్రీ రూల్కి ఒక బుక్ అనేది పెట్టుకొని చక్కగా ఆ బుక్లో ఆ రూల్ ఏంటి, రూల్ నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసరికి ఆ రూల్ నెంబర్ 1లో ఏమొచ్చాయి, సెకండ్ థింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, మీ ఓన్గా ఎగ్జాంపుల్స్ కానీ మీరు రాసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఓకేనా. సో మనం డైలీ అసలు ఏం చేయాలి, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఎడిటోరియల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ 4లో కంపల్సరీగా నేను చెప్పినట్టు, ఈ 4లో
నేనైతే ద హిందూ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీక్లీ అయితే ఎకనామిక్స్ టైమ్స్ అనేది ఒక 6, 7 మెంబర్స్ కలుపుకుంటే ఎకనామిక్స్ టైమ్స్ అనేది మనం బయట పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మనం అందరం గ్రా అన్‌ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి. ఓకేనా? సెకండ్ థింగ్, డైలీ అసలు మనం ఏం చేయాలి, ఎడిటోరియల్ కంపల్సరీగా ఎడిటోరియల్ ఏమేమి వస్తుంది, మనం ఆర్ట్స్ ఎడిటోరియల్ చదివిందంతా అదొక రీడింగ్ కాంప్రహెన్షన్. అది టెక్నాలజీ మీద వచ్చిందా, ఇన్నోవేషన్ మీద వచ్చిందా, ఎన్విరాన్మెంట్ మీద వచ్చిన, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో మాకైతే స్లీప్స్ అని చెప్తారు. సో అలాగే మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి అందులో ఎడిటోరియల్‌లో గ్రామర్ ఉంటుంది. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, వర్బ్స్ ఉంటాయి. సినానిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి. వర్డ్ కొలోకేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్‌గా మీరు నోట్స్ రాసుకునేంత టైం లేకపోతే శ్రీధర్ సీసీ టెలిగ్రామ్ ఛానల్‌లో ఎవ్రీడే ద హిందూ ఎడిటోరియల్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత సార్ అండ్ పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. అది కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కుదిరితే నేను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్ కంపల్సరీగా మనం డైలీ ఒకటన్నా చదవాలి కంపల్సరీగా. అండ్ టెస్ట్ అనేది, ప్రాక్టీస్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలండి. రాస్తేనే బెటర్. ఎందుకంటే మనకి ఏమొచ్చింది, ఏంది రాలేదు అనేది తెలియాలంటే ప్రాక్టీస్ టెస్ట్ని బట్టి. ఒకవేళ మిస్టేక్స్ ఏదైనా ఉంటే మనం కరెక్ట్ చేసుకునేది కూడా అక్కడే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇది నార్మల్‌గా. లేదు ఇవి ఇప్పుడేందంటే గైడ్లీ వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా నేనైతే శ్రీధర్ సీసీయే ఫాలో అవుతాను. మరి ఔట్ ఆఫ్ ద శ్రీధర్ సీసీ వాళ్ళు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్‌లో ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వచ్చు. లేదు మేము వేరే వేరేవి ఫాలో అవ్వాలనుకుంటే నిమిషా బన్సాల మ్యామ్ క్లాసెస్ వస్తున్నాయి. అండ్ టెక్స్ట్ బుక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్డా 24/7 వాళ్ళు చెప్తున్నారు. గైడ్లీ వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళందరివి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ద బెస్ట్ వచ్చేసరికి శ్రీధర్ సీసీ అనే నేను చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోర్సెస్ ఏముంటాయి, సోర్సెస్ వచ్చేసరికి శ్రీధర్ సీసీ యూట్యూబ్ ఛానల్ బెస్ట్ సోర్స్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్కి. నేనేంటంటే నేను ప్రిలిమ్స్, మెయిన్స్ సైమల్టేనియస్గా తీసుకోవటం, అట్ ద సేమ్ టైం నాకు కొంచెం టైం కూడా లేదు. బట్ నేను ఇంగ్లీష్ అప్పటికి నేను మంచిగానే ప్రిపేర్ అయ్యానని చెప్పుకోవాలి. దానికి మెయిన్ రీజన్ శ్రీధర్ సీసీ యూట్యూబ్ ఛానల్. నేను శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వక ముందు కూడా నేను శ్రీధర్ సీసీ యూట్యూబ్ ఛానల్నే ఫాలో అయ్యాను, అవే చూసాను. సో 200 రూల్స్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్స్ కంపల్సరీగా చూడండి. సో అవుట్ ఆఫ్ ద శ్రీధర్ సీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం ఇది ఫాలో అవ్వండి. ఇన్ కేస్ కాదు అనుకుంటే టెక్స్ట్ బుక్ 400+ అని, 4000+ అని ఒకటి ఉంటుంది. సో అది పీడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నిమిషా బన్సాల మ్యామ్ బాగానే ఉంటాయి. ఓకేనా? క్విజెస్ వచ్చేసరికి మనం క్విజెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అందులో రాస్తారు. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు, ప్రాక్టీస్ మాక్ కానీ, అడ్డా 24/7 కానీ, గైడ్లీ కానీ, స్మార్ట్ కీడా కానీ, టెక్స్ట్ బుక్ కానీ, వీటన్నిటిలో కూడా చాలా బాగుంటాయి. నేను బెస్ట్ రికమెండ్ చేసేది వచ్చేసరికి, రికమెండ్ కాదు, నాకు చెప్పిన యూజ్ చేసే వాళ్ళ ద బెస్ట్ అనిపించింది వచ్చేసరికి స్మార్ట్ కీడా, గైడ్లీ, ప్రాక్టీస్ మ్యాక్ చాలా బాగున్నాయి ఏంటంటే. ఈ టెక్స్ట్ బుక్ అడ్డా 24/7 కూడా బాగున్నాయి. కాకపోతే అదేంటంటే ఒక బిగినర్ లెవెల్కి బాగుంటాయి. ఓకేనా? మనకి ప్రిలిమ్స్ ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు అనేది క్లియర్గా అర్థం. ఎందుకంటే ఐటీ సైడ్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఎగ్జామ్స్ అనేది ఎక్కువ రాస్తున్నారు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో వాళ్ళ వల్ల కట్ ఆఫ్లు కూడా పెరుగుతున్నారు. ఇంగ్లీష్ని అంత ఈజీగా తీసుకునే అయితే ఛాన్స్ అయితే ఆ డేస్ అయితే పోయాయి. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎట్ మోస్ట్ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పీడిఎఫ్లు ఏముంటాయి, శ్రీధర్ సీసీ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేస్తున్నారు. అది గైడ్లీ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మేడం గారిది కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ వచ్చేసరికి స్మార్ట్ కీడ చాలా బాగుంటుందండి. మనం మామూలుగా ఇంగ్లీష్ కానీ వాళ్ళు వొకాబ్ కానీ చాలా బాగుంది. మేము మామూలుగా శ్రీధర్ సీసీ యూజ్ చేస్తాము. మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే కొంచెం రిలవెంట్గా ఉంటుంది. స్మార్ట్ కీడే చాలా బాగుంది. లేదు ఇంకేమైనా యూజ్ చేయాలనుకుంటే మీ ఓన్ చాయిస్. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ. సో వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి మన ఛానల్ చూడడానికి ట్రై చేయండి. ఓకే? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.